ఒక సినిమాని ఇప్పటికీ ఆణిముత్యంగా చెబుతున్నామంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరాలి. ఆ ఆణిముత్యమే స్వాతిముత్యం సినిమా. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలై నేటికి 38 ఏళ్లు. ఇంతకీ ఇందులో ఏముంది అంటే కల్లాకపట మెరకని అమాయక పాత్రను కమల్ హాసన్ అద్భుతంగా పోషించడం. ఒక విధంగా చెప్పాలంటే ఏ హీరో అమాయక పాత్ర చేసినా కూడా ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఉంది. నాడు ఎన్టీఆర్ తిక్క శంకరయ్య కావచ్చు, కమల్ స్వాతిముత్యం కావచ్చు, వెంకటేష్ చంటి కావచ్చు, అన్నీ హిట్లే. హీరో మానసికంగా ఎదగనివాడు, హీరోయిన్ అప్పటికే ఓ పిల్లాడికి తల్లి. వారిద్దరికీ ముడిపెడితే నిజానికి ఇలాంటి కథను తెరకెక్కించడం రిస్కే. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగలరు. దర్శక కళాస్రష్ట కె విశ్వనాథ్ ఆ రిస్కే చేశారు. కమల్ హాసన్ రాధిక జంటగా ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ పతాకంపై నిర్మించిన దృశ్య కావ్యం స్వాతిముత్యం. కల్లాకపడం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా మనసు ఎదగని ఎర్రిబాగులవాడు శివయ్య. ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లాడిన లలిత చుట్టూ కథ తిరుగుతుంది. లలిత ఓ పిల్లాడికి తల్లయ్యాక భర్త పోవడంతో తలచెడ్డ ఇల్లాలిగా అన్నావదిన్ల పంచన బతుకీడుస్తూ ఉంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కళ్యాణ వేళ అమాయకంగా తాలి కట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా సినిమా. భర్త పోయి ఆర్థికంగా మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగితే తప్పుగా భావించడం ఏంటనే చర్చను లేవనెత్తుతుంది స్వాతిముత్యం. కమల్ హాసన్ రాధికల నటనతో పాటు ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. చిన్నారి పున్నారి కిట్టయ్య, సువ్వి సువ్వి సువ్వాలమ్మ, మనసు పలికే మౌనగీతం లాంటి పాటలు ఆల్ టైమ్ హిట్స్. మనసు పలికే మౌనగీతం పాటను అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్ని, ఆ ప్రణయ గీతాన్ని విశ్వనాథ్ సున్నితంగా తెరపై ఆవిష్కరించారు. ఆ రోజుల్లో 35 థియేటర్లలో మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే అంటారు. ఏకంగా 11 కేంద్రాలు డైరెక్ట్ గా స్వాతిముత్యం శతదినోత్సవం జరుపుకుంది. పలుచోట్ల 25 వారాలాడింది. బెంగళూరు, మైసూర్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యా కూడా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ అనొచ్చు. 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవ సభకు యాదృచ్ఛికంగా అప్పటి సీఎం ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక నిర్మాత రాజ్ కపూర్ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మరో ముఖ్య అతిథి. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆస్కార్స్ కు ఇండియన్ ఎంట్రీగా వెళ్లిన తొలి తెలుగు సినిమా ఇదే. తుది జాబితాకు నామినేట్ కాకపోయినా మరో 8 ఏళ్లకు రిలీజ్ అయిన హాలీవుడ్ ఫారెస్ట్ గంప్ కు మన స్వాతిముత్యంకు పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన స్వాతిముత్యంలోని శివయ్య పాత్రను గుర్తు తెస్తాయి. శంకరాభరణం తర్వాత ఏ సినిమా చేసినా బొంబాయిలో రాజ్ కపూర్ కు చూపించడం విశ్వనాథ్ కు అలవాటు. అలా స్వాతిముత్యం చూశారు రాజ్ కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్ వెనక్కి తిరిగి విశ్వనాథ్ తో మీరు నా హృదయాన్ని టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్ అంటూ తెగ మెచ్చుకున్నారట. కమల్ హాసన్ విశ్వనాథ్లతోనే స్వాతిముత్యం హిందీలో రీమేక్ చేయాలని రాజ్ కపూర్ ముచ్చటపడ్డారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఎప్పుడైనా సరే కమర్షియల్ ఫార్ములాను ఛేదించి ఆడిన సినిమాలే అరుదైన చరిత్ర సృష్టిస్తాయి. అలా కె విశ్వనాథ్, ఏడిద నాగేశ్వరరావుల స్వాతిముత్యం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా స్వాతిముత్యం కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమల్ హాసన్ ఉత్తమ నటుడిగాను గుర్తింపు సాధించారు. అందుకే స్వాతిముత్యం చిత్రం ఎప్పటికీ ఆణిముత్యమే.